హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీష్కాండమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇది డే 2 ఆఫ్ అవర్ 3 days రోడ్ ట్రిప్. సో డే 1 వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసిన కదా, దాని కంటిన్యూషన్ అనమాట ఇది. ఒకవేళ అది చూడకపోతే ఫస్ట్ అది చూసినాక నెక్స్ట్ ఇది చూడండి. సో ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాం. నైట్ నంద్యాలలోనే స్టే చేసినామని చెప్పినాం కదా, ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి యాగంటికి స్టార్ట్ అయినాం అన్నట్టు. ఇంకా మళ్ళీ హెడ్ బాత్ చేసి ఫ్రెష్గా ఇంకా రెడీ అయిపోయి ఫ్రెష్గా ఉన్నాం కదా అందరం. తర్వాత చూడండి మా మొహాలు ఎట్లా అయిపోతాయి, ఎండకు మాడిపోతాయి. ఇంకా త్రిష్క కొంచెం స్టమక్ పెయిన్ అది అని అంటే ఇంకా అది కామ్ అయిపోయింది అన్నట్టు. ఇంకా నేను నైట్ సురభిలో డిన్నర్ చేసినామని చెప్పినా కదా, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్ ఉందని అంటే, సో ఇంకా అక్కడే నైట్ ఫుడ్ బాగా నచ్చి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే చేద్దామనేసి వచ్చినాము. సో ఇదంతా బ్రేక్ఫాస్ట్ ఏరియా చూడండి. అంబియన్స్ అయితే చాలా బాగుంది. వాల్పేపర్స్ అదంతా లుక్ చాలా నచ్చింది నాకు, చూడగానే అట్రాక్టివ్ అనిపించింది. సో అక్కడ బయట కూడా చేయొచ్చు అండ్ ఇంకా కూర్చొని తినాలి అంటే ఇక్కడ ఇటు సైడ్ అనమాట. ఇదేమో వెజ్ సెక్షన్ అండ్ మార్నింగ్ టైమ్స్లో ఈ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ కూడా ఇదే అన్నట్టు. సో ఇది మెన్యూ. రేట్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. మేమైతే ఎన్ని ఆర్డర్ పెట్టినామో చూపిస్తాను నీకు. ఇంకా త్రిష్కాని ఇక్కడ ఏమైనా తిను అని అంటే వద్దు, నాకు స్టమక్ పెయిన్ వస్తుంది అది అని అంటుండే. సో ఇంకా లైట్గా అదొకటి ఇదొకటి ఏదో కొంచెం అట్లా తిన్నట్టు చేసింది. ప్లెయిన్ దోశ అంటే లైట్గా చాలా లైట్గా తిన్నదనమాట. సో ఇంకా తేజ అయితే ఫస్ట్ పొంగల్ ఆర్డర్ పెట్టిండు. ఇది స్టీమ్ దోశ అంట. ఆ తర్వాత ఓపెన్ టాప్ దోశ అని ఇట్లా స్టీమ్ దోశలాగా వేసి మసాలా అది వేసి ఇచ్చారు. నెక్స్ట్ మినీ ఇడ్లీ సాంబార్, చిన్న చిన్న ఇడ్లీస్ ఉంటాయి కదా ఆ సాంబార్. నెక్స్ట్ ఏమో కాంబో టిఫిన్ అనమాట. ఇట్లా ఒక దోశ, ఒక వడ, ఒక బొండ, 2 ఇడ్లీస్ విత్ చట్నీ. 2 types ఆఫ్ చట్నీస్ ఉన్నాయి. మళ్ళీ ఆలూ కర్రీ ఉంది. ఇట్లా మళ్ళీ పూరి కూడా ఆర్డర్ పెట్టినాం అనమాట. సో ఇవన్నీ ఫుల్గా తినేసినాం. రేట్స్ రీజనబుల్గా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇన్ అండ్ అరౌండ్ నంద్యాల వాళ్ళు, కర్నూలు దగ్గర ఉన్న వాళ్ళు ఒకసారి నంద్యాల వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. టీ వాడాలి కదా, సో ఎందుకో ఇక్కడ ఫిల్టర్ కాఫీ బాగుంటుంది అని అంటే సరే అని ఇంకా ఫిల్టర్ కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాను. మామూలుగా అయితే టీ పర్సన్, నేను టీయే తాగుతా ఎప్పుడో ఒకసారి, చాలా రేర్గా ఇంకా కాఫీ తాగుతానట్టు. సరే అందరం కాఫీ తాగుదామని అంటే సరే అని ఇంకా కాఫీ తాగేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాము. స్టార్ట్ అవుతుంటే యాగంటికి స్టార్ట్ అయినాము. అయితే మధ్యలో ఇక్కడ టంగుటూరు అనే విలేజ్లో ఇట్లా అమ్మవారి టెంపుల్ ఉందన్నట్టు. మన పోషమ్మ టెంపుల్ ఎట్లనో అట్లా పెద్దమ్మ తల్లి దేవస్థానం అంటే టంగుటూరు ప్లేస్ అనమాట. సో ఇదే అమ్మవారు, చాలా బాగుంది. మనం పోషమ్మ దగ్గర ఎట్లా మొక్కులు తీర్చుకుంటాము, మన కోడిని కోసి ఇట్లా బోనం పెట్టి మొక్కు తీర్చుకుంటాం కదా, అట్లనే సేమ్ అట్లే ఉందన్నట్టు. ఇక్కడ గ్రామ దేవత లెక్క ఊరి అవతలు ఉంటారు కదా, సో అట్లా పోషమ్మ తల్లి లెక్కనే అనిపించింది. సో ఇది పెద్దమ్మ తల్లి టెంపుల్. సో ఇదంతా చాలా బాగుంది. బయట అక్కడ ఫుల్ రష్ కూడా ఉండే. ఇంకా మేము వెళ్ళి అట్లా దర్శనం చేసుకొని, అయితే ఏంటంటే మేము డ్రైవర్ని మాట్లాడుకున్నాం అన్నమాట. తెలిసిన వాళ్ళ ద్వారా ఒక డ్రైవర్ని మాట్లాడుకున్నాం. అంటే ఈ ఏరియా అంతా కొత్త కదా, సో ఎట్లా వెళ్ళాలి ఏంటి, మధ్యలో ఏమైనా చూడొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ లోకల్ ఒక డ్రైవర్ని మాట్లాడుకుంటే ఆయనే మధ్యలో అన్నీ చూపించిండు అన్నట్టు. సో అది ఇంకా ఆ టెంపుల్ దర్శనం చేసుకుని వెళ్తుంటే ఇవి అనిపించినాయి. ఇవేంటో తెలుసా? సో ఇది పొగాకు ఉంటుంది కదా, టొబాకో ఆకు అనమాట. సో అట్లా ఆరేసిరంట. సో అట్లా దాని తర్వాత ఏం చేస్తారో ప్రాసెస్ నాకైతే తెలియదు, కానీ ఇదేమో గ్రీన్ పొగాకు. సో ఈ ఆకుని అట్లా ఎండగా ఆరబెట్టి తర్వాత చేస్తారు కావచ్చు, ఆ ప్రాసెస్ నాకు తెలియదు కానీ. సో ఫస్ట్ టైం చూస్తున్నా, సరే మీకు కూడా చూపిద్దామనేసి అట్లా వీడియో తీసిన అన్నట్టు. సో అట్లా గ్రీన్గా ఉన్నప్పుడు అట్లా ఎండిపోయినాక అట్లా ఆరేసినాక అట్లా తీగల్లాగా ఆరేసిన అన్నట్టు. ఇంకా అట్లా ముందు పోతుంటే ఇట్లా ఫుల్ మిర్చీలు కనిపించినాయి. సో ఈ మిర్చి చూడగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? మిర్చి సినిమాలో సాంగ్ గుర్తుకొస్తుందా, టైటిల్ సాంగ్. సో నాకు కూడా అదే గుర్తుకొచ్చి వీడియో తీసినాం అన్నట్టు. అండ్ నెక్స్ట్ మళ్ళీ మధ్యలో నందవరంలో చోడేశ్వరి అమ్మవారు అని, ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అంట. సరే అని ఇంక ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం చేసుకున్నాక వీడియో తీసిన అన్నట్టు టెంపుల్ బయటకు వచ్చేటప్పుడు. సో ఇక్కడ 10 రూపీస్ ఏమో స్పెషల్ దర్శనం అనేసి 10 రూపీస్ టికెట్కి వెళ్తే ఇంకా పక్క నుంచి తీసుకెళ్ళి డైరెక్ట్ లోపలికి తీసుకెళ్ళాను అనమాట. అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది అమ్మవారికి అలాగా. సో ఇది ఎంట్రన్స్, ముందట త్రిశూలం అదంతా ఉంది కదా. సో ఎంతైనా అమ్మవారి టెంపుల్స్ అంటే కొంచెం ఇట్లా పవర్ఫుల్గా ఉంటాయి కదా. సో ఇది బయట నుంచి ఇక్కడ నుంచి వ్యూ అనమాట. సో మనం స్టెప్స్ ఎక్కి లోపలికి వస్తే, సో ఇట్లా నుంచి అట్లా పైకి లోపలికి వెళ్ళాలని ఇంకా బయటికి వచ్చేసినాం. ఫుల్ ఎండ, చెప్పులు కాళ్ళనే వదిలేసినాము. సో ఇంకా సుర కాళ్ళు కాలుతున్నాయి. ఇంక ఇక్కడ త్రిష్కకి ఏమైనా కావాలి అది అని అంటే సరే అని ఇక్కడ బొమ్మలు చూస్తుండే. ఏం కావాలి అన్నీ దాని దగ్గర ఉన్న బొమ్మలే. మళ్ళీ కొన్ని అడిగితే ఫుల్ రేట్ చెప్పారు. సరే ఇదంతా కాదు కానీ ఇప్పుడు ఎండాకాలం కదా, ఈ ఫ్యాన్స్ తీసుకోవే, 2 ఫ్యాన్స్ తీసుకో, నీకు ఒకటి నాకు ఒకటి అని అంటే సరే అనుకోకుండా ఇంకా రెడ్ ఎల్లో
సో రెడ్ దానికి మ్యాచింగ్, ఎల్లో నాకు మ్యాచింగ్ అయిపోయింది అన్నట్టు. టమాటో ఫ్యాన్ అంట, ఇంకా పైనాపిల్ ఫ్యాన్, పైనాపిల్ కాదు కివీ అంట. సో ఇది ఆ కివీ ఫ్యాన్. సో చూడండి మా ముఖాలు ఎట్లా అయిపోయినాయి, నల్లగా ఎండకైతే మొత్తం వాడిపోయినాం. సో ఇంకా అట్లనే ఉరుక్కుంటూ వచ్చి ఇంకా కార్లు ఎక్కేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ యాగంటికి. సో మధ్యలో 2 హాల్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏదో టెంపుల్ చెప్పారు కానీ ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది, మళ్ళీ మనకి అక్కడ యాగంటిలో టెంపుల్ క్లోజ్ అయిపోతుంది 2 వరకు అనమాట. మళ్ళీ ఒక గంట గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తారు కదా. సో ఇంకా అక్కడ మనకు లేట్ అయితే మళ్ళీ మేము మంత్రాలయం వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ విజిట్ మంత్రాలయం. సో మంత్రాలయం వెళ్ళేసరికి ఇంకా చాలా లేట్ అయిపోతుందని అతను అంటే, ఇంకా మనం మాట్లాడుతున్నాగానే యాగంటి కూడా వచ్చేసింది. సో ఈ యాగంటి కూడా మొత్తం చుట్టూ అంత పెద్ద పెద్ద కొండల మధ్యలో టెంపుల్. మేము కరెక్ట్ 1:30, 1:40 ఆ టైంకి ఇక్కడ రీచ్ అయిపోయాను. ఇంకా పావు గంటలో టెంపుల్ క్లోజ్ చేస్తారు అన్న టైంకి ఇంకా ఫాస్ట్గా వచ్చి తొందరగా వెళ్ళిరండి అని ఇంకా అతను అంటే, ఇంకా ఫాస్ట్గా ఇంకా చెప్పులు కాళ్ళనే వదిలేసినాం. కాళ్ళు కాలుతున్నాయి, మధ్యలో ఇట్లా కార్పెట్స్ లాగా వేసినా కానీ అసలు ఫుల్ ఎండ, మంచి మిట్ట మధ్యాహ్నం కదా. సో ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయినాం. మీలో ఎంతమంది యాగంటి విజిట్ చేసిండ్రు, యాగంటి బసవన్నని ఎంతమంది దర్శించుకున్నారో చెప్పండి. సో ఇంకా చూడండి తేజ ఉరుకుతున్నాడు, కాళ్ళు కాలుతున్నాయి. అది మళ్ళీ షాబాజ్ బండలు అవన్నీ ఎంత సుర్ర కాలుతున్నాయి, కాళ్ళు ఇంకా చర్మం అతకపోతుంది అన్నట్టుండే. ఇంకా వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఇట్లా కోనేరు ఉంది, అక్కడ స్నానం చేసి వెళ్ళొచ్చు అన్నట్టు. ఇంకా మేము జస్ట్ అట్లా కాలు తడుకున్నట్టు చేసి ఇంకా లోపలికి వెళ్తున్నాం. సో ఇదంతా తడకలు, ఎండాకాలం అని తడకలు వేస్తున్నాను అనుకుంటా. అక్కడక్కడ ఓకే చల్లగానే ఉంది కానీ ఈ ప్లేస్ అంతా ఖాళీ, ఐ మీన్ ఎండ, ఉరుకుడు కాదు. ఇంకా కార్పెట్స్ వేసిన నయమే కానీ నీళ్ళు పోస్తుంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా. ఇక ఎంత నీళ్ళు పోసినా ఎండకి మొత్తం ఎండిపోతుంది కదా. సో మళ్ళీ ఇక్కడ స్టెప్స్ మీద కూడా మళ్ళీ తడకలు వేసిండ్రు. సో ఈ వ్యూ చూస్తుంటే ఏ సినిమాలో ఉందో చెప్పండి, గెస్ చేయండి. రీసెంట్గా వచ్చిన ఒక సూపర్ హిట్ మూవీలో ఉంది ఆ వ్యూ. సో గెస్ చేస్తూ ఉండండి, ఒకవేళ తెలిస్తే కమెంట్ చేయండి. సో మేమైతే టెంపుల్ లోపలికి వచ్చినాం. లోపలికి వచ్చినాక ప్రదక్షిణ చేస్తుంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ ఇంకొక కోనేరు ఉందంట, అదంతా క్లీన్ చేస్తున్నారంట. సో ఇంకా అక్కడ దర్శనం అయితే చేసుకున్నాం. కరెక్ట్ మేము లోపలికి వెళ్దాము అప్పుడే డోర్ క్లోజ్ చేసేసారు, మేమే లాస్ట్ అన్నట్టు 2కి. సో ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బసవన్నను చూద్దామనేసి ఇక్కడ మొక్కుదామనేసి ఉంటే చాలా పెద్ద లైన్ ఉంది. సో అయితే ఈ స్పెషాలిటీ తెలుసా మీకు, ఎవ్రీ 20 ఇయర్స్కి 1 ఇంచ్ అట్లా పెరుగుతూ ఉంటుందంట. అంతకుముందు ఈ 4 పిల్లర్స్ మధ్యలో మనం నంది చుట్టూ ప్రదక్షిణ చేసేటట్టు ఉంటుండేనట. అట్లా 20 ఇయర్స్కి ఇంచు పెరుగుకుంటే ఇంత పెద్దగా అయిపోయింది, అసలు సందు లేదన్నట్టు. సో మన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్తారు కదా, యాగంటి బసవన్న లేచి రంకలు వేసిందంటే ఇక అంతే, ఇంకా యుగాంతం ఎండ్, ఇక మన ఎరా ఎండ్ అయిపోతుంది అని చెప్పారు కదా. ఇవన్నీ చూస్తుంటే తొందరలోనే అది కూడా అయ్యేటట్టు అనిపిస్తుంది. సో ఎన్ని రోజులు బతుకుతామో చూడాలి ఇంకా. సో ఇంకా ఇట్లా దర్శనం అయితే చేసుకొని అట్లా కాసేపు కూర్చున్నాం అన్నట్టు. ఫుల్ ఎండ, ఇంకా తడకలతోని కొంచెం చల్లగా ఉండే. ఇంకా దర్శనం అయిన వాళ్ళమందరం ఇక్కడ కూర్చున్నాం. ఇంకా మళ్ళీ టెంపుల్ 3కి అట్లా ఓపెన్ చేస్తారు కదా. సో ఇంకా అట్లా వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తుండే అన్నట్టు. ఇంకా మేమైతే ఇట్లా కాసేపు కూర్చున్నాము. చూడండి రష్ బాగానే ఉండే. ఇంకా కొంచెం అయినాక అక్కడ బసవన్న దగ్గర కొంచెం రష్ తగ్గినాక మంచిగా వీడియో తీసుకుందాం అనేసి రష్ తగ్గుతూ ఉండే అన్నట్టు. ఇంక ఇక్కడ ఏంటంటే మనం ఏమైనా బాధలు ఏమైనా కష్టాలు ఉన్నా కానీ నంది చెవులో చెప్తే కష్టాలన్నీ తీరుతాయి, వింటారు. నంది ద్వారా శివయ్యకి చేరుతుంది అని అంటారు కదా. సో అట్లా ఏమైనా కష్టాలు ఉన్నా నంది చెవులో చెప్తే అవన్నీ దేవుడికి చేరుస్తారు అనేసి అట్లా నమ్మకం అన్నట్టు. సో అటు సైడ్ ఆపోజిట్ సైడ్ అక్కడ క్లోజ్ చేస్తుంది కదా, అదే మెయిన్ టెంపుల్. సో ఇక్కడ చూస్తున్నారు అదే మెయిన్ టెంపుల్ అన్నట్టు. సో ఇంకా అక్కడ క్లోజ్ చేసారు ఇప్పుడు లంచ్ టైం అనేసి. సో ఇంకా అక్కడ మళ్ళీ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. బయటికి వచ్చినాక ఇది వ్యూ. ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందంట. సో ఎండ ఒకటి క్లోజ్ చేసిండ్రు, ఇంకా ఎండలు అంత దూరం పోలేము అని అంటే తేజ పట్టికి అక్కడ దాకా పోయేస్తా అని వెళ్ళిండు అన్నట్టు. సో ఇంతకీ ఏ మూవీలో ఉందో గెస్ చేసిండ్రా? పుష్ప 2 మూవీలో స్టార్టింగ్ అంటే ఫైట్ అయిపోయినాక ఇక్కడ టెంపుల్ సీన్ ఉంటుంది కదా. సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి అట్లా అందరు నడుచుకుంటూ వెళ్ళి దేవుడి దర్శనంకి వెళ్తారు కదా, వెంకటేశ్వర స్వామి దర్శనం. సో ఆ పైన అదే అనమాట టెంపుల్, ఇది అదే వ్యూ అన్నట్టు. సో ఫుల్ ఎండ, ఇంకా తేజ అక్కడ వరకు వెళ్ళొచ్చింది కానీ ఇంకా పై వరకు వెళ్ళలేకపోయిండు. క్లోజ్ ఉంది ఒకటి, ఓపెన్ ఉంటే మెల్లగా వెళ్దాము కొంచెం నీడు ఉన్నా వెళ్దాం అనుకున్నాం కానీ క్లోజ్ ఉండేసరికి ఇంకా తను కూడా బ్యాక్ వచ్చేసిండు. సో ఇంకా అట్లా కొన్ని ఫోటోగ్రఫీ స్కిల్స్ అవేమో ట్రై చేస్తున్నాడు అన్నట్టు. ఇంకా నేను కూడా అట్లా కొన్ని ఫొటోస్ దిగిన, వీడియోస్ తీసుకున్నా. ఇంకా అప్పటికి కాలు కాలుతున్నాయి, ఇంకా కడుపులో కూడా కాలుతుంది. సో నెక్స్ట్ ఎక్కడికో
చెప్తా చూస్తూ ఉండండి. అట్లా కొన్ని పోజులు ఇచ్చిన అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ తేజ ఉన్న ఖుషి ఇక నేను ఫోటో మేము అందరం తీస్తుంటే నేను కూడా తీస్తాను అని చెప్తే అది కూడా తీసి చూపిస్తుంది అది. ఇంకా దానికి లక్కీగా క్యాప్ ఉండుట్లా మేము ఆల్రెడీ ఎండాకాలం కదా క్యాప్ ఖచ్చితంగా ఉండాలనేసి తీసుకెళ్ళాము. సో ఇంకా అది క్యాప్ పెట్టుకుని అట్లా మేనేజ్ చేసింది. మేమైతే మొత్తానికి ఎండకి వాడిపోయినాం. చూస్తుంటే అర్థమవుతుంది కదా మా ముఖాలు. సో ఇంకా అట్లా బయటికి వచ్చేస్తున్నాం అన్నట్టు. బయటికి వచ్చినాక ఇది వ్యూ. సో బాగుంది కదా. కొంచెం ఈవినింగ్ టైంలో అయినా వర్షాకాలం ఆ టైంలో బాగుంటుంది కావచ్చు కదా వ్యూ. ఈ కుండలు చుట్టూ మంచిగా గ్రీనరీ అట్లా ఆ టైంలో స్ప్రింగ్ సీజన్లో ఇట్లా అయితే మంచిగా ఉంటుంది అనుకుంటా. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము వెళ్ళిన ప్రతి దగ్గర దర్శనాలు అయితే చాలా బాగా జరిగినాయి. ఇంత ఎండ అట్లా పోతున్నాం కదా, వెయిట్ చేయకుండా ఒక 15-20 మినిట్స్లో అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ వస్తుంటే అరుంధతి కూట అని ఉంటుందంట, కనిపిస్తుందా, ఇక్కడ పైకి ఎక్కాలి. ఇంకేంత ఎండలో అవసరం లేదు, బయట నుంచి చూసినాం కదా చాలు అని చెప్పేసి అవేం ఎక్కకుండా మేమైతే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ ఎక్కడికి అని అంటే రవ్వలకొండ అంటే ఎక్కడ అంటే మన బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ అన్నట్టు. సో అక్కడ ఏదైతే గుహలో లోపలికి పోయి కూర్చొని రాసిన ప్లేస్ ఉంటుంది కదా, అది అక్కడ స్పెషాలిటీ. సో రవ్వలకొండ అయితే వచ్చినాము. అక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 1 hour ఏమో పట్టింది మాకు యాగంటి నుండి. రోడ్ అసలు బాగాలేదు, అంటే వేస్తున్నారేమో రోడ్ అంతా కొంచెం మట్టి కంకర అట్లా ఉండే అన్నట్టు. సో ఇంకా అక్కడైతే కార్ పార్క్ చేసి ఇంకా లోపలికి అటు లాస్ట్కి చివరికి ఉంటుందంట. మధ్యలో ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని ఆ గుహ సైడ్ వెళ్ళినాం అన్నట్టు. ఎక్కడైతే బ్రహ్మంగారి కాలజ్ఞానం రాసిండ్రో. అండ్ ఈ బ్రహ్మంగారి చరిత్ర ఒక మూవీ ఉంటుంది కదా, ఎన్టీఆర్ గారు తీసిన మూవీ, అది ఎంతమంది చూసిండ్రు, చూడకపోతే చూడండి. సో చాలా బాగుంటుంది మూవీ, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. అంటే వీటి గురించి ఏం తెలియని వాళ్ళు ఆ మూవీ చూస్తే అర్థమవుతుంది ఏమేమి రాశారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో, ఇన్ ఫ్యూచర్ ఏమేమి జరగబోతున్నాయి, ఆల్రెడీ తను బ్రహ్మంగారు చెప్పినాయి ఎన్ని ఆల్రెడీ జరిగినాయి అనేది కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. బాగుంటుంది మూవీ, చూడండి. యూట్యూబ్లో కూడా ఉంటుంది, ట్రై చేసి చూడండి. సో ఇక్కడ బ్రహ్మంగారి టెంపుల్ ఉందన్నట్టు, ఇట్లా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా. సో అక్కడ పోయి దర్శనం చేసుకున్నాము. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా ఆ గుహ సైడ్ వెళ్తున్నాం. అది చాలా లాస్ట్కి ఎక్కడికో ఉందన్నట్టు, చాలా దూరం నడవాలి. మొత్తం నమ్మకం అన్నట్టు, అక్కడ ముడుపులు కట్టి మంచిగా మొక్కుకొని ముడుపులు కడుతుంటారు అన్నట్టు. అయితే ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు విశిష్టత ఏంటంటే బ్రహ్మంగారు ఇట్లా కాలజ్ఞానం రాయడానికి వెళ్ళినప్పుడు ఆవులు కాస్తున్నట్టు వచ్చి ఆవులను అక్కడ చెట్టు దగ్గర ఉంచి తను అక్కడ గుహ లోపడిపోయి కాలజ్ఞానం రాస్తున్నాయి అన్నట్టు. సో ఈ మర్రి చెట్టు దగ్గరనే ఆవుల చుట్టూ ఒక సర్కిల్ లాగా గీసి అక్కడ నుండి బయటికి పోకుండా అవి అదే సర్కిల్లో ఉండేటట్టు ఉంచి తను మెల్లగా వెళ్ళి ఆ గుహలలో లోపలికి వెళ్ళి కూర్చొని కాలజ్ఞానం రాస్తుండే అన్నట్టు. సో చూపిస్తాను మీకు అది కూడా. ఆ ఎక్స్పీరియన్స్ అయితే భలే ఉండే. కనిపిస్తుంది కదా స్ట్రైట్గా, అట్లా లాస్ట్కి పోవాలి, అక్కడ లాస్ట్కి పోతే అక్కడ ఉందన్నట్టు. సో ఇక్కడికైతే వచ్చేసినాం. సో ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి కదా, సో ఇంకా ఇక్కడ పక్కన చెప్పులు ఇప్పేసి ఇంకా ముందుకు వస్తే 10 rupees టికెట్ అన్నట్టు. టికెట్ తీసుకొని అట్లా లోపలికి వెళ్ళాలి, టర్న్ చేసి లోపలికి వెళ్ళాలి. అసలు అట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. అక్కడ పోయేదాకా అట్లా ఎక్కడ ఉంటుంది గుహ, ఎట్లా ఉంటుంది ఏందని జీరో నాలెడ్జ్. పోయినాక అసలు భలే థ్రిల్లింగ్ అనిపించింది. సో చూసేయండి మీరు కూడా, నేను ఓన్ వాయిస్ అట్లే పెట్టేస్తున్నా. మనం స్ట్రైట్గా నిలబడి పోలేమన్నట్టు, మొత్తం వంగిపోవాలి. సో చూడండి మీరు కూడా. మహానంది పోతుంది నుంచి స్వామి గారు పోయి చెక్కలేదు. ఇటు శ్రీశైలం పోతున్నారు, ఇటు ఫ్లాష్ ఇట్లా వచ్చిండో స్వామి. బ్రహ్మంగారు చూసిన స్థలం ఇక్కడ ఉంది. అటు ఇట్లా వచ్చి ఇట్లా చూసింది. ఇట్లా
ఇటు పోతే ఇటు ఏం లేదు. అక్కడ ఉంది. నా చేతిలో దారి. 14 చేతుల దారి ఉంది. బ్రహ్మయ్య అమ్మాయి గారు పూజ చేసిన స్థలము. పైన పట్టుకో మెల్ల. అమ్మా ఇక్కడ మెల్లగా. అమ్మా సో చూసిండ్రు కదా మా ఎక్స్పీరియన్స్. మొత్తం ఇట్లా వంగిపోవాలి, ఇంకా లోపల కదా మొత్తం సఫకేటింగ్గా ఇట్లా వంగిపోయేసరికి మొత్తం ఇట్లా దమ్ములాగా వచ్చింది. మొత్తం ఫుల్ చెమటలు ప్యాక్ అయిపోయింది. అసలు ఎట్లా వెళ్ళిండ్రో బ్రహ్మంగారు అంత లోపలికి పోయి ఆ గుహ ఏర్పాటు చేసుకున్న గుహ లోపలికి ఎట్లా ఎట్లా రాసిండ్రో అనిపించింది. సో తర్వాత మేము వచ్చిన తర్వాత చాలామంది వచ్చారు అన్నట్టు. సో ఇంకా అట్లా ఇది ఒక డిఫరెంట్ కొత్త ఎక్స్పీరియన్స్, బాగా అనిపించింది. సో ఇంకా అక్కడ దర్శనం చేసుకొని అయితే ఇక్కడే నిత్యాన్నదానం జరుగుతుంటుంది అనమాట, ఈ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళే. ఇంకా అక్కడ మేము భోజనం చేసినాం. అక్కడ స్టీల్ ప్లేట్స్ ఉంటాయి, మనము ఆ ప్లేట్ తీసుకొని ఫుడ్ తినేసి మళ్ళీ అక్కడ ట్యాంక్ ఉంటుంది అనమాట, కడిగేసి మళ్ళీ అక్కడ పెట్టేయాలన్నమాట. అంతే, ఫ్రీ భోజనం అన్నట్టు. సో అట్లా మేమైతే ఆ రోజు అక్కడ భోజనం చేసినాం. బ్రహ్మంగారి సన్నిధిలో భోజనం అయితే చేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాం. నెక్స్ట్ ఇంక ఇక్కడ మంత్రాలయంకి స్టార్ట్ అయిపోయినాం అన్నట్టు. సో అనుకున్న దానికంటే కొంచెం లేట్ అయిపోయింది. అయితే యాగంటిలోనే కొంచెం దర్శనం అయిపోయాక కాసేపు కూర్చుందాం అనేసి టెంపుల్ అక్కడ కూర్చునేసరికి కొంచెం అక్కడ లేట్ అయిపోయింది అన్నట్టు, ఒక 1/2 అవర్ 40 minutes. సో ఇంకా మొత్తానికి ఇక్కడ కూడా దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతున్నాం ఇక్కడికి మంత్రాలయంకి. మధ్యలో ఇంకా ఈవినింగ్ టైం 5:30 ఆ టైంకి ఇంకా ఛాయ్ బ్రేక్ కావాలి కదా, ఛాయ్ పడాల్సిందే. సో ఇంకా ఎండకి అంత సన్నగా తలనొప్పిలాగా అనిపిస్తే ఇంకా ఛాయ్ బిస్కెట్స్ టైం అన్నట్టు. సో ఇంకా ఛాయ్ బిస్కెట్స్ అయినాక నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. సన్సెట్ టైం కదా, సూర్యుడు ఎంత బాగా మంచిగా బ్రైట్గా కనిపిస్తున్నాడు కదా. సో అట్లా పోతుంటే ఆ సన్సెట్ కూడా చూస్తూ ఉండే మాతో పాటు సన్సెట్ అయింది అన్నట్టు. సో అట్లా ఇప్పుడు ఫుల్గా కనిపించింది కదా సన్, ఇంకొంతసేపట్లో మొత్తం కిందికి దిగిపోతారు అన్నట్టు. సో చూడండి సన్సెట్ అయిపోయింది మొత్తం. సో అట్లా బాగుంటుంది అప్పుడప్పుడు సన్ రైజ్ అయినా సన్సెట్ అయినా నైట్ మూన్ లైట్ అయినా ఇవన్నీ న్యాచురల్ ఫినామినాస్ కదా, మంచిగా అనిపిస్తాయి. సో మొత్తానికి మేమైతే మంత్రాలయం రీచ్ అయిపోయినాం. ఆల్మోస్ట్ 8 అయింది అనుకుంటా. సో ఇంకా నైట్ ఇక్కడే రూమ్ తీసుకొని ఇక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మంత్రాలయం దర్శనం చేసుకొని ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినాం అనేది నెక్స్ట్ వీడియోలో పెడతా. ఆల్రెడీ ఈ వీడియోనే చాలా లెంత్ అయిపోయింది. నిన్న పెట్టిన Day 1 వీడియో కూడా చాలా లెంత్ అయిపోయింది. బట్ కొంచెం ఓపిక చేసుకొని చూడండి, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. వీలైతే కొంచెం స్పీడ్ పెంచుకొని అయినా చూడండి, కానీ ఖచ్చితంగా చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇది Day 2 అండ్ Day 3 మంత్రాలయం దర్శనం ఎలా అయింది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినాం అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకా ఫ్యూచర్లో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తోనే రాబోతున్నా. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్.